ఆయన తెరువు ఓకురా నాయన, మంచోడు కాదు, ఉత్తగనే కోపానికి వస్తాడు. వామ్మో, గా అక్క నోరు అస్సలు మంచిది కాదు, షురువు చేసిందంటే ఇక నువ్వు తట్టుకోలేవు. గా పోరాడు ఉత్తగనే బీపీ పెంచుకుంటాడు, గా ఆయనను ఎందుకు మందలు ఇచ్చినావు? ఇగో గిట్లా అంటుంటారు. గీసంటోళ్ళు మీ గల్లీలను మీ ఊర్లను ఉండొచ్చురు, సేమ్ గీసారు సుతగ్గంతేనుల్లా, ఎప్పుడు ఏం చేసేది తెలియదు. అయితే మన మోడీ సార్ కు ట్రంప్ గారు ఆఫర్ ఇచ్చిండు. నన్ను ఖుషి అయ్యి మీకు ఫాయిదా చేస్తా, నన్ను ఎట్లా మురిపియాలో నీకు తెలుసు, గా పని చేస్తే మీకేం కావాలో నేను చూసుకుంటా అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు సంబరపడాలంటే మనం రష్యా తోటి బిజినెస్ బంద్ చేయాలన్నట్టు. గట్ల అయ్యేనందుకే ట్యాక్స్ బాంబులేసి పరిశాన్ చేస్తున్నాడు. మళ్ళా వీళ్ళతోని దోస్తానా కటిప్ చేస్తే మన మీద వేసిన ట్యాక్సులు తీస్తాడేమో. అయితే మన మోడీ సార్ మీదకి ఏం మాట్లాడతలేడు గాని పుతిన్ సార్ తోటి కొత్త కొత్త బిజినెస్ సురువు చేసే ఈ ముచ్చట్టుంటే ఏ రా చూసుకుందాం, నీకెవడు భయపడతాడు, మా కాడ కూడా బాంబులు ఉన్నాయని ట్రంప్ సార్ కు కొలంబియా అధ్యక్షుడు సవాల్ చేసిండు. వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికాకి ఎత్తుకపోయిండు కదా, తర్వాత నువ్వే అని ఈయనకు వార్నింగ్ ఇస్తే ఇట్లా ధమ్కి ఇచ్చిండు అన్నట్టు. బ్రెజిల్, చిలీ దేశాలు కూడా అమెరికాని అరుచుకుంటున్నాయి గిదేం తరికాని. ఇది ఇట్లా నడుస్తుండగానే గ్రీన్లాండ్ మీద నజరేసిండు. అమెరికా ఈడ అది ఆడ, ఎట్లనన్నా వేసి దాన్ని అమరుకోవాలని ట్రంప్ గారు పిలాను. చల్లటి బర్ఫు గడ్డల దేశము, 2 పెద్ద సముద్రాల నడుమ చాలా ముఖ్యమైన ఏరియా. దీన్ని కలిపేసుకుంటే ఆడ బాంబుల కంపెనీలు పెట్టొచ్చు, దుష్మన్ దేశాలు రాకుండా చూసుకోవచ్చు అని అమెరికోళ్ళు ఇక మాతో. అయితే గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ దేశం కింద ఉంటది. లేలే మేము ఒప్పుకునే ముచ్చటే లేదు, మా తెరువు రావద్దు, మంచిగుండదని గట్టిగానే మాట్లాడుతున్నారు ఏలువాళ్ళు ఉన్నోళ్ళు. కానీ ఆడ యుద్ధాలు ఆపినా ఈడ యుద్ధాలు ఆపినా నాకు శాంతి నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తావు, ఇంకో దిక్కు దేశాల మీద కురుకుతావు. గిదేంది సారు, ఏలువాళ్ళకెక్కి ఏడాది కాలేదు కానీ ఎన్ని దేశాలను పరిశాన్ చేస్తున్నాడో చూడండిగా.